తొలగించే శాపమును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపము కడుగును ప్రియుడా పాపమును కడుగును వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించు మనివేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించు మనివేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా ప్రయాసముందేదావా పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా ప్రయాసముందేదావా పాపమొప్పుకొని యేసు పాదముల పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటి లేనిది యేసుని రక్తము పాపములు కడుగును ప్రియుడా పాపములు కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపములు కడుగును ప్రియుడా పాపములు కడుగును గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా
విశ్వాసముంచి కర్తా యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాపసాగరమును దాటించగలడు పాపసాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును 367 మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు ముందుగానే నాయించబడి తన ఏర్పరచబడినా ముందుగానే నాయించబడి తన ఏర్పరచబడినా తనయులుగాను స్వీకరించబడి తనయులుగాను స్వీకరించబడి ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు అపరాధములు క్షమించబడి ప్రభు రక్తముచే కొనబడినా అపరాధములు క్షమించబడి ప్రభు రక్తముచే కొనబడినా కృప ద్వారా రక్షింపబడెదరు కృప ద్వారా రక్షింపబడెదరు ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు
ఘనముగా ప్రభుచే పిలువబడి మనోనేత్రములు వెలిగింపబడి ఘనముగా ప్రభుచే పిలువబడి తన భక్తులతో స్వాస్థ్యము పొంది తన భక్తులతో స్వాస్థ్యము పొంది ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు నిర్మలము మరి అక్షయము విరివిగా వాడబారనిది నిర్మలము మరి అక్షయము విరివిగా వాడబారనిది పరలోకములో స్వాస్థ్యము కలిగి పరలోకములో స్వాస్థ్యము కలిగి ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు కన్నులకు కనిపించనివి వినిపించనివి చెవులకును కన్నులకు కనిపించనివి వినిపించనివి చెవులకును మనోగోచర కానివి పొంది మనోగోచర కానివి పొంది ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు Turning to book of 2 Kings and chapter 5 verses, first 5 verses please. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మొదటి First 5 verses. 5 వచనాలు. Shall we all read it responsibly? మనం మార్చి చదువుకుందామండి. రెండవ రాజులు 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. And Syrian had gone out by companies and had brought away captive out of the land of Israel a little maid, and she waited on Naaman's wife. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. And one went in and told his Lord, saying, Thus and thus saith the maid that is of the land of Israel. సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక
అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. Shall we look to the Lord for his help and his revelation of this portion what we have read? ఈ యొక్క వాక్య భాగము నిమిత్తము ప్రభు వైపు మరి ప్రత్యక్షత కొరకు ప్రభు వైపు చూద్దాం. Our eternal Father, our gracious God, falling prostrate at thy feet this evening, for thy multitude of mercies being bestowed upon us to gather around thy word this evening. ప్రభా, సాయంకాలమున మరి దేవుని యొక్క వాక్యము చుట్టూ ప్రభా, నిత్యుడకు తండ్రివి, సమాధానకర్తవు, మరి మీ యొక్క వాక్యము చుట్టూ మేము చేరి ఉంటున్నాం. Heavenly Father, thy word is a word which speaketh unto a man. ప్రభా, నీ యొక్క వాక్యము మరి మానవుడితో మాట్లాడే వాక్యమై ఉంటుంది. It urges a sinner to come to thy bleeding side. ప్రభా, మరి ఒక పాపిని ప్రభా నీ వైపు రమ్మని ప్రభా అది బలవంతం చేసేది. And Heavenly Father, thy word is full of power. ప్రభా, పరలోకపు తండ్రి, నీ యొక్క వాక్యము సంపూర్ణమైన శక్తి కలిగినది. And it is in the richness of thy mercy that you have chose unworthy, unprofitable and wretched sinner as I am to be used for thy glory's sake this evening. ప్రభా, నీ కృప యొక్క ఐశ్వర్యం చొప్పున మరి ఎంతో దౌర్భాగ్యుడైన పాపనైన నన్ను ప్రభా ఈ సాయంకాలము వాడబడేదానికి నువ్వు నన్ను ఉపయోగించుకుంటున్నందుకు మీకు ఎంతో వందనాలు. The least of the sinner to be put under thy feet to be used for the glory of thine. ప్రభా, పాపలు ఎంతో అత్యల్పుడైన నన్ను ప్రభా మరి ఈ యొక్క మహిమ నిమిత్తం ప్రభా నన్ను వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. Remember us in the richness of thy mercy by knocking away the human thoughts to be granted and filled by the Spirit of God. మానవ తలంపులను ప్రభా సంపూర్ణంగా తొలగించి మీ కృప యొక్క ఐశ్వర్యం చొప్పున సంపూర్ణంగా ప్రభా నీ వాక్యం చేత నింపండి. This word may go deep into the hearts of the people and it may provoke thought in our life. ఈ యొక్క వాక్యము మా ప్రజల యొక్క హృదయాల లోపలికి వెళ్ళి ప్రభా మమ్మల్ని ఆలోచింపజేసేదిగా చేయండి. And in whatsoever it is, this word may bring some transformative work in our lives. ఏదేమైనప్పటికీ ప్రభా ఈ యొక్క వాక్యము మా జీవితంలో ఒక మార్పు కలిగిన కార్యమును చూపించినట్లుగా సహాయం చేయండి. Lord Father, man may not be visible. I want to be hidden under the feet of the Lord. మనుషుడు కనబడకుండా నేను ప్రభు యొక్క పాదాల క్రింద మరి దాచబడి ఉన్నట్లుగా సహాయం చేయండి. It is in the multitude of thy mercies that you made us to stand. It is not our ability. మా యొక్క సామర్థ్యం కాదు కానీ ప్రభా నీ కృప బాహుల్యము చొప్పున ప్రభా ఇక్కడ మేము నిలబడుతున్నాం. Lord, if thou markest iniquity, who can stand in front of thee? ప్రభా నీవు గనుక ప్రభా మా యొక్క అపరాధములను నువ్వు గుర్తిస్తే మరి మీ ముందు ఎవరు నిలబడగలరు? Heavenly Father, thank thee. We take refuge under the blood of Lord Jesus Christ to be found worthy to be used of thee as a vessel for the honor unto the masters. ప్రభా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి ప్రభా మరి యజమానుడు వాడబడే అర్హమైన పాత్రగా ఈ దినం మమ్మల్ని ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు. Once again, remember us in the richness of thy mercy. Fill the whole place in the sprinkling of thy precious blood, the everlasting covenant blood. ప్రభా నీ కృప బాహుల్యమును బట్టి ప్రభా ఈ యొక్క స్థలం అంతటిని కూడా మీ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటున్నాం. మీ యొక్క అమూల్యమైన రక్తమును మేము కోరుకుంటున్నాం. We beseech thee, take away all kinds of thoughts which wander and which give room to the enemy, and we bind the powers of darkness by claiming the power of resurrection on behalf of us. ప్రభా శత్రువు కలిగించే సమస్త విధమైన తలంపుల నుంచి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం. మీ యొక్క పునరుద్ధాన శక్తిని ప్రభా మీరు మా పక్షంగా చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. The Spirit of God may be abundantly available unto unworthy servant as I am, and also to the brother who is interpreting, that our words may be very clear and loud unto the people. ప్రభా మరి మీ యొక్క సమృద్ధి అయిన ఆత్మను ప్రభా మా పక్షంగా కుమ్మరించి వాక్యం అందిస్తున్న దాసుని తర్జుమా చేస్తున్న దాసుని కూడా ప్రభా మీరే సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. Once again, coming and committing ourselves into thy blessed hands. మరొకసారి ప్రభా మీ యొక్క ధన్యకరమైన హస్తాలకు ప్రభా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. We humbly want to become the small piece of bread which you picked up from the hand of a little boy and broken and gave it for the satisfaction of the multitudes. ప్రభా ఒక చిన్నవాని దగ్గర ఆ విరిగిపోయిన చిన్న ముక్కను తీసుకొని ప్రభా మరి ఆ యొక్క జనసమూహం అంతా కూడా సంతృప్తి చెందడానికి ఏ విధంగా అయితే రొట్టె ముక్కను వాడుకున్నావో ఆ విధంగా మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. No more want to take any kind of glory of ourselves nor our intellect, but want to commit ourselves into thy nail-pierced hands and to be used of for thy glory's sake. మమ్మల్ని మేము ఏమాత్రం కూడా మహిమపరచుకోకుండా కేవలం మీ మహిమ నిమిత్తమే ప్రభా మేము వాడబడాలని కోరుకుంటున్నాం. This evening thy work may be done in the midst of us. మా మధ్యలో ప్రభా ఈ సాయంకాలమున మీ పని జరిగించబడినట్లుగా సహాయం చేయండి. Our standing here may bring something of eternal value to be learnt this evening. ఈ సాయంకాలం ప్రభా ఈ విధంగా ఇక్కడ నిలబడడం ద్వారా
ప్రభా నిత్యత్వంలో మాకు అది మేలు కలిగినట్లుగా విలువ కలిగినట్టుగా మీరు చేయండి. Accepting all these things and falling prostrate at thy holy footstool, we do ask this prayer with thanksgiving and praises in the most precious, exalted and matchless name of Lord and Savior Jesus Christ. సంపూర్ణంగా మీ సమస్తం కూడా మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ధన్యకరమైన అద్భుతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. A little bit of tiny illustration what we have read in 2 Kings in chapter 5 and first 5 verses. మరి రెండవ రాజులు 5వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మరి మనం చదువుకున్నాం. We encounter here a man called Naaman, who is the commander of the armies of the Syrian army. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, సిరియా యొక్క సైన్యాధిపతి అయిన నయమాన్ అనే వ్యక్తి. If you see in the map, Syria is on top of Damascus. మరి మనము ఆ పటము చూస్తే సిరియా దేశం అనేది దమస్కు యొక్క ప్రాంతంలో అది. The ancient name of that place was called Aram. మరి ఏషియా Aram అని పాత పేరు. ఆ పాత పేరు ఏంటంటే సిరియా దేశానికి అరామ్ అనే పేరు. And this man Naaman lived between 860 and 842 BC. మరి 860-842 క్రీస్తు పూర్వము ఈ నయమాన్ అనే వ్యక్తి ఆయన జీవించాడు. He was army general and he worked under king called Ben-Hadad II. మరి బెన్హాదాదు 2 అనే రాజు క్రింద సైన్యాధిపతిగా ఆయన పనిచేశాడు. He was a great mighty man of valor and he came from the ranks and he rose to the capacity of a general of an army. ఈయన చాలా పరాక్రమశాలి అయిన వ్యక్తి. అయితే ఈయన సైన్యాధిపతిగా అటువంటి స్థానానికి వచ్చాడు. Naaman was the only non-Jew to have a title called mighty man of valor in the Bible. మరి బైబిల్ గ్రంథం అంతా చూస్తే నయమాను మాత్రమే యూదుడు కాడు, అయితే ఇతనికి మహాపరాక్రమశాలి అనే పేరు వచ్చింది. Who all had this title? అయితే ఎవరెవరికి ఇటువంటి పేరు కలిగి ఉన్నారు? In Judges chapter 6 and verse 12, we realize that this title is being given to a man called Gideon. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనములో ఈ బిరుదు గిద్యోను అనే వ్యక్తికి ఇవ్వబడింది. And this man was called the mighty man of valor of God. మరి ఈ వ్యక్తిని మహాపరాక్రమశాలి, ప్రభువుకు మహాపరాక్రమశాలి అని పిలువబడ్డాడు. And similarly, if you go to Judges chapter 11 and verse 1, అదే రీతిలో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చూస్తే we find a man called Jephthah who fought the battle of the Lord in the name of God by offering the ultimate lovely sacrifice of his, that is his own daughter, by name Jephthah, was given a title called mighty man of valor. మరి ఇక్కడ యెఫ్తా అనే ఒక వ్యక్తి, అతనికి కూడా పరాక్రమగల బలాఢ్యుడు అనే పేరు ఇవ్వబడింది. ఇతను తన కుమార్తెను మరి తన బలిగా ఇతను అప్పగించాడు. And likewise in 1 Samuel chapter 16 and verse 18 you find King David being given the name called mighty man of valor. అదే రీతిలో మొదటి సమూయేలు 16వ అధ్యాయం 18వ వచనములో కూడా రాజైన దావీదుకు కూడా మరి మహాపరాక్రమశాలి, బహుశూరుడు, యుద్ధశాలి అనే పేరు ఇవ్వబడింది. And similarly in 1 Kings and chapter 11 and verse 28 you find a man called Jeroboam who has been given a title called the mighty man of valor. అదే రీతిలో మొదటి రాజులు 11వ అధ్యాయము 28వ వచనములో కూడా యెరోబోయాము అనే రాజుకు కూడా ఇక్కడ మరి మహాపరాక్రమశాలి, బలాఢ్యుడు అనే పేరు ఇవ్వబడింది. If you see in 2nd Chronicles chapter 17 and verse 17 you find a man called Eliada who's been given this title as a mighty man of valor. మరి రెండవ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 17వ వచనములో కూడా మరి ఎలియాదా అనే వ్యక్తికి కూడా పరాక్రమశాలి అనే పేరు ఇవ్వబడింది. Naaman was given such a huge title and he was elevated to the level of an army general of Ben-Hadad II, and they were conquering all the nearby places in their time. మరి ఈ నయమాన్ అనే వ్యక్తికి కూడా మహాపరాక్రమశాలి అనే బిరుదు ఇవ్వబడింది. ఇతను బెన్హాదాదు 2 అనే రాజు కింద సైన్యాధిపతిగా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా వారు స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు. If you look into the legends stories of the Jewish people, మరి యూదుల యొక్క ఆ యొక్క కథలు, ఆ యొక్క చరిత్రను మనం గమనిస్తే these legend stories used to be discussed in the midst of synagogues like a commentaries what we read it in the modern days. In the olden days in the Jewish synagogues along with the scripture. మరి ఆధునిక కాలంలో ఏ విధంగా అయితే వ్యాఖ్యానాలలో మనం చదువుతున్నామో, మరి ఆ పాత దినాలలో వారు సమాజ మందిరములలో ఇటువంటి కథలను వారు వినేవాళ్ళు. And according to the legends of Jewish culture,
మరి యూదా సాంప్రదాయంలో ఉండే పద్ధతిని ప్రకారము In 1 Kings chapter 22, మొదటి రాజులు 22వ అధ్యాయంలో చూస్తే verse 34, 34వ King వచనంలో Ahab is been shot from somewhere else, and the arrow comes and hits into his harness of his chest, breaking his chest into two, and through the bleeding he dies. మరి ఆహాబు రాజును మరి విల్లు చూసి వారు కొట్టినప్పుడు అతని యొక్క మరి కవచపు కీలు మధ్య తగిలినప్పుడు అతడు గాయపడి అతని కింద పడిపోతాడు. We read in 1 Kings chapter 22 and verse 34 that a man shot, but the man who shot was this Naaman, according to the Jewish rabbinic culture. మొదటి రాజులు 22వ అధ్యాయం 34వ వచనం ప్రకారముగా ఆ గురి చూసి కొట్టిన వ్యక్తి ఎవరంటే మరి యూదా సాంప్రదాయం ప్రకారముగా నయమాను అనే వ్యక్తే కొట్టాడు. In the ancient Talmuds, which has been discussed in the synagogues, you will find something called rabbins. In that you will find this. మరి ప్రాచీన తల్ముదు అనే గ్రంథాలలో యూదా సాంప్రదాయం ప్రకారము ఆ రబ్బిను అనే ఆ సంగతులు కనబడతాయి. And the person who shot Ahab was Naaman. మరి ఆహాబును గురి చూసి కొట్టిన వ్యక్తి ఎవరంటే నయమాను. That's the perfection. That kind of a shooter was Naaman. మరి అంత క్షుణ్ణంగా అంత ఖచ్చితంగా ఆ కొట్టగలిగే వ్యక్తి నయమాను. He was a perfect shooter. అతను ఎంతో పరిపూర్ణమైన ఆ యొక్క ఆ విల్లును ఉపయోగించి కొట్టేవాడు. Mighty man of valor. ఆయన మహా పరాక్రమశాలి. But yet he was a leper. The very first verse declares that he was a leper. అయినప్పటికీ కూడా మొదటి వచనములో మొదటి మాట ఏమనుందంటే అతను కుష్ఠరోగి. He was a very talented man. అతనెంతో తలాంతులు కలిగిన వ్యక్తి. But his talent is kept apart. He was a man who was a leper. అయితే ఆ తలాంతును పక్కన పెడితే ఆ వ్యక్తి ఒక కుష్ఠరోగిగా ఉన్నాడు. What does the leprosy speak in biblical language? మరి బైబిల్ భాషలో చూస్తే ఈ కుష్ఠరోగము దేనికి సూచిస్తా ఉంది? Leviticus and chapter 13, please. లేవియ కాండము 13వ అధ్యాయం. Leviticus and chapter 13. లేవియ కాండము 13వ అధ్యాయం And verses 45 and 46. 45వ వచనం 46వ It వచనం reads like this. ఈ విధంగా And the రాయబడింది. leper in whom the plague is, his clothes shall be rent and his head bare, and he shall put a covering upon his upper lip, and shall cry, unclean, unclean. All the days wherein the plague shall be in him, he shall be defiled. He is unclean, he shall dwell alone, without the camp shall his habitation be. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరియబోసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడును అని బిగ్గరగా పలుకవలను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. And he should not be allowed in the midst of the community. ఆ యొక్క పాలెము లోపలికి వచ్చే అవకాశం అతనికి లేదు. He's got no right to wear a proper clothing. మరి సరి అయిన వస్త్రాలు ధరించుకునే అర్హత లేదు. And he cannot have his head bare. అంతేకాకుండా తన తల తల ఖచ్చితంగా తను కప్పుకోవాలి. And then he has to cry, unclean, unclean, unclean. అంతేకాకుండా నేను అపవిత్రుడను అపవిత్రుడనని బిగ్గరగా పలకాలి. Until that plague is there. ఆ యొక్క ఆ కుష్ఠరోగం ఉన్నంత వరకు. What kind of a conclusion we can draw out of this? మరి దానిని బట్టి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? We understand something, that we become secluded the moment we are under the sin which is called leprosy, which signifies according to the Bible. మరి బైబిల్ ప్రకారముగా కుష్ఠరోగము అనే ఈ పాపము, మనం ఎప్పుడు పాపం అనే కుష్ఠరోగం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనము వేరుపరచబడతాం. A type for sin. మరి పాపమునకు ఒక గుర్తుగా, and then a type for separation. అంతేకాకుండా ప్రత్యేకముగా ఉండడానికి. And as we go on we see that it is also a type for curse. మరి ఇంకా మనం చూస్తే ఇది మరి శాపానికి గుర్తుగా ఉంది. And this man cannot be allowed in the camp or in the company of the children of God. మరి ఈ వ్యక్తి ఆ పాలెము లోపలికి గాని దేవుని ప్రజల మధ్యలోకి గాని వచ్చే అవకాశం లేదు. But this man was highly talented. అయితే ఈ వ్యక్తి ఎంతో గొప్ప తలాంతులు కలిగిన వాడు. Highly talented and a very skillful person, and he is a right hand man person to Ben-Hadad the two, and he won many victories. ఎంతో తలాంతులు కలిగిన వాడు, ఎంతో నైపుణ్యత కలిగిన వాడు. బెన్హదాదు రెండు రాజు కింద ఎంతో కుడి భుజంగా అతను ఉన్నవాడు, ఎన్నో విజయాలు కూడా సాధించాడు. But he was inflicted by a disease called leprosy, which was considered as a type of sin
in the Bible. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కుష్ఠరోగముతో బాధపడుతున్నాడు. కుష్ఠరోగం అంటే బైబిల్ ప్రకారముగా మనం ఒక పాపముతో బాధపడుతున్నాడు. The leprosy in biblical days was a contagious disease. మరి ఈ కుష్ఠరోగం అనేది అది ఎంతో వ్యాపించే రోగము. And it is incurable except by God. మరి దేవుని చేత తప్ప దానికి స్వస్థత లేదు. Separating the soul from God. మరి దేవునికి ఆ ప్రాణమును దూరపరిచేదిగా ఉంది. What do we realize from this? దీనిని బట్టి మనకు ఏమర్థం A sinner's soul is also separate from God. ఒక పాపి యొక్క ప్రాణము కూడా దేవుని నుంచి దూరముగా ఉంది. And a sinner is considered as a contagious person because sin increases sin and sinner increases sinners. ఎందుకంటే ఈ యొక్క పాపము కూడా అదెంతో మరి అది పాకే రోగముగా ఇతరులకు అంటు రోగముగా ఉంది. ఎందుకంటే పాపమును బట్టి ఇంకా ఎక్కువగా పాపులవుతారు. When a person is indulged into a sinful activity, ఒక పాపి ఆ పాపములో ఆ పాప కార్యకలాపాల్లో ఉంటే he encourages his neighbor to also indulge into the similar kind of a sin. తన ఇరుగు పొరుగు వారిని కూడా ఆ పాపములో పాలు పంచుకోమని తను ప్రోత్సహిస్తాడు. The character or the attribute of sin is contagious. ఈ యొక్క పాపమునకుండే లక్షణం ఏంటంటే అది అంటు రోగం. However talented you may be, నీకు ఎన్ని తలాంతులు ఉన్నా సరే, however strong you may be, నువ్వెంత బలవంతుడు అయినా సరే, however higher position you may be, నువ్వెంత ఉన్నతమైన స్థానములో ఉన్నా those సరే, things are apart. But the thing is that you are governed under a disease called leprosy. అవన్నీ కూడా మనం పక్కన పెడితే అయితే కుష్ఠరోగం అనే పాపము చేత నువ్వు నియంత్రించబడుతున్నావు. And that is only curable by God. అది కేవలము దేవుని చేత మాత్రమే స్వస్థపరచబడుతుంది. That is why we see that God wanted to display himself, his godly deity, when Christ came in his ministry into this world. అందుకనే దేవుడు ఎప్పుడైతే మరి క్రీస్తు తన యొక్క ఈ లోకానికి వచ్చాడో తన దైవత్వాన్ని మనము ఇక్కడ దేవుడు కనబరుస్తున్నాడు. We can turn to Luke Gospel chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయం From verses 13 to 15. 13వ వచనం నుంచి 15వ వచనం We వరకు see here that they lifted up their voices and said, Jesus, Master, have mercy on us. And when he saw them, he said unto them, Go shew yourselves unto the priests. And it came to pass that as they went, they were cleansed. ఇక్కడ 13 నుంచి 15 వరకు చూస్తే యేసు ప్రభువు కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. As they were walking according to the command of God, Lord Jesus Christ, they were cleansed. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారము వారు వెళ్తుండగా వారు శుద్ధులయ్యారు. What can we draw our conclusion from this incident? మరి ఈ యొక్క సందర్భము ద్వారా మనకి ఏం అర్థం అవుతుంది? We realize that Jesus Christ was the Son of God and he himself exercised his power of deity in healing these lepers. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. అయితే తన యొక్క దైవత్వాన్ని ఈ కుష్ఠరోగులను స్వస్థపరిచే విషయంలో ఉపయోగించాడు. He is a God, therefore he was able to heal them. ఆయన దేవుడు కాబట్టి ఆయన వారిని స్వస్థపరిచాడు. And only God alone can heal our disease called sin. మరి పాపం అనే రోగమును కేవలము దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. If a man is inflicted with sin, ఒక వ్యక్తి పాపము చేత పట్టబడితే he is healed by the stripes of Christ according to Isaiah chapter 53 and verse 5. యెషయా 53వ అధ్యాయము 5వ వచనం ప్రకారముగా ఆయన యొక్క దోషములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి వాటి ద్వారా మాత్రమే స్వస్థత కలుగుతుంది. The healing root word here speaks about the healing towards sin and not towards the physical healing. ఇక్కడ స్వస్థత అంటే భౌతికమైన స్వస్థత కాదు గాని పాపమునకు స్వస్థత. The answer to any kind of sin is the blood of Lord Jesus Christ, and that's the only remedy available to mankind. మరి పాపమునకు కేవలం ఒకే ఒక విరుగుడు ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే మానవాళికి విరుగుడుగా ఉంది. We are seeing in our incident what we have seen in 2 Kings and chapter 5. రెండవ రాజులు 5వ అధ్యాయం సందర్భములో మనం చూస్తున్నాము. And this man was a very talented man, and this man was of a high ranking officer, but yet he was inflicted with leprosy. ఈ వ్యక్తి ఎంతో తలాంతు కలిగిన వాడు, ఎంతో గొప్ప సైన్యాధిపతిగా ఉన్నతమైన స్థానములో ఉన్నాడు. అయినప్పటికీ కూడా కుష్ఠరోగముతో బాధపడుతున్నాడు. Coming back to our portion in 2 Kings and chapter 5 and verse 2. రెండవ రాజులు 5వ అధ్యాయము 2వ వచనము చూస్తే And the Syrian had gone out by companies and brought away captive out of the land of Israel a little maid, and she waited on Naaman's wife. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి.
వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. Now what does this signify? మరి ఇది ఏం అర్థమవుతుంది, ఏం This సూచిస్తుంది? illustrates a mysterious way of God bringing people into the experience of salvation. మరి రక్షణ అనుభవములోనికి దేవుడు ఒక మర్మయుక్తమైన రీతిలో దేవుడు ప్రజలను తీసుకొస్తున్నాడు. He is working on behalf of Naaman by the way of a little maid. ఒక చిన్న దాని ద్వారా దేవుడు నయమాన జీవితంలో పనిచేస్తున్నాడు. Who was being caught captive. ఎవరైతే చెరపట్టబడిందో. There is a lengthy explanation given in the rabbins about this issue. మరి ఈ సందర్భమునకు సంబంధించి రబ్బీన్లో ఎంతో వివరంగా చెప్పబడింది. We can draw a great kind of allusions from this story here, because this girl, when she was caught up, she was brought from the comfort of her home, from the warmth of their parents, and from their very own country. మరి ఈ యొక్క చిన్నది ఎప్పుడైతే తన స్వంత దేశము నుంచి తన స్వంత కుటుంబం నుంచి తీసుకొని రాబడిందో, ఎంతో సుఖ సౌఖ్యంగా ఉండే పరిస్థితి నుంచి చెరలోనికి వచ్చింది ఈ చిన్నది. And she was brought into that place, and she was laid on to be, and she was impressed upon to be, forced upon to be a laborer, and she was put under the hands of Naaman's wife. మరి ఆ చిన్నది ఆ చెరలోనికి తీసుకొని రాబడిన తర్వాత మరి అతి కష్టం మీద బలవంతంగా ఒక పని చేసే వ్యక్తిగా నయమాను భార్య కింద ఒక పనికత్తెగా ఉంది. This little maid signifies maid, meaning less than 12 years or maybe 12 years. మరి చిన్నది అంటే మెయిడ్ అంటే ఇంగ్లీష్ భాషలో మరి 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు, or maybe 12 years, లేకపోతే 12 సంవత్సరాలు. That's the significance for maid. మరి ఆ చిన్న పని చేసే వారికి ఉండే ప్రాముఖ్యత అది. That little maid was so matured spiritually that in spite of all these things this man Naaman could do, she was not willing to retaliate against this man. మరి ఈ చిన్నది ఎంత ఆత్మీయంగా పరిపక్వత కలిగిందంటే నయమాను చేసే పనులన్నీ చూస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా తిరుగుబాటు చేయకుండా ఉంది. She was willing to bear all the atrocities being pushed upon her by pulling her from her own place. మరి తన స్వంత ప్రదేశం నుంచి తీసుకువచ్చి చెరలోకి రాబడినప్పటికీ కూడా తను ఎంతగానో మరి అన్ని అనానుకూలమైన సంగతులన్నీ కూడా భరిస్తా ఉంది. It is said by the biblical scholars who do the research on this work. మరి ఈ సంగతి గురించి బైబిల్ పండితులు ఏమి చెప్తున్నారంటే, It is said that even God was angry with this act. మరి దేవుడు కూడా వీళ్ళు చేసే పనిని బట్టి దేవుడు కూడా కోపగించాడు. They allude this to a scripture portion from Amos and chapter 1 and verse 3. చూడండి, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. Amos and first chapter and verse 3. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో This is alluded to this incident. What the scholars, they define it like this. మరి బైబిల్ పండితులు ఈ సందర్భానికి సంబంధించి ఈ విధంగా వారు చెప్తున్నారు. Thus saith the Lord, for 3 transgressions of Damascus and for 4 I will not turn away the punishment thereof, because they have threshed the Gilead from threshing instruments of iron. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలైనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. What did they do? వారు ఏం చేశారు? They threshed the whole land of Gilead, and this little maid comes from Gilead. మరి ఈ గిలాదు దేశం అంతటినీ కూడా వారు నూర్చారు. ఈ చిన్నది కూడా గిలాదు అనే ప్రాంతం నుంచే వస్తుంది. Their place was threshed like a field, or it was been totally plowed like a field. మరి వారి యొక్క ప్రదేశం అంతా కూడా ఒక పంట ఒక స్థలాన్ని వారు దున్నినట్టుగా వారు చేశారు. Their home was destroyed. వారి యొక్క ఇంటిని నాశనం Their చేశారు. comfort of their family was destroyed. వారి కుటుంబము దానంతటిని కూడా నాశనం చేశారు. The nest of a little family has been stirred up. ఒక చిన్న కుటుంబం యొక్క గూడును కదిల్చారు. All these things was done on account of this little maid. మరి ఇవన్నీ కూడా ఈ చిన్నదానికి సంబంధించి జరిగించారు. And now the eye of this little maid towards her master called Naaman is not with the retaliation or with the words of curse, saying that you are a Gentile and you have done this thing to me, and we are Jewish people who are stamped by the Holy God. అయినప్పటికీ కూడా ఈ చిన్నది ఏమాత్రము కూడా తిరుగుబాటు చేయకుండా మేము యూదులము, మేము పరిశుద్ధ దేవుణ్ణి సేవిస్తున్నాము, నువ్వు ఒక అన్యజనుడవు అని ఏమాత్రము కూడా తిరుగుబాటు చేయకుండా ఉంది. That teaches us volumes to learn as a believer from this little maid. మరి ఈ చిన్న దాని దగ్గర నుంచి కూడా విశ్వాసులముగా ఎన్నో సంగతులు మనం నేర్చుకోవాలి. Just for one word we stop speaking to people. We don't even have an eye contact with them. For a small little thing we have no forgiveness. How could we say
that we are Christians, how could we allude ourselves to a character like this who is a little maid? మరి ఒక చిన్న మాట అంటేనే కనీసం ఒక విశ్వాసతో మనం మాట్లాడము, కనీసం చూడ్డానికి కూడా మనం ఇష్టపడము. అయితే ఈ చిన్నది మరి అంత జరిగినప్పటికీ కూడా చూడండి ఏ విధంగా ఉంటుంది. No grudging whatsoever. మరి ఏమాత్రము కూడా ఆ యొక్క కోపం అనేది పెట్టుకోలేదు. Not an atom of anger towards this man. మరి కనీసం కొంత కూడా ఇసుమంతైనా కూడా కోపం పెట్టుకోలేదు ఈ వ్యక్తి మీద. She is not even cursing this man with the words. కనీసము ఈ వ్యక్తిని తన మాటల చేత కూడా శపించట్లేదు. Instead she does in verse 3. అయితే దానికి బదులుగా ఏం She చేస్తుందంటే said మూడవ unto her వచనంలో, mistress, would God my Lord were with the prophet that is in Samaria, for he would recover him of leprosy. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. She is seeking good for her master who threshed the place of Gilead, because of which even God was very angry. This girl was not angry on this man. మరి తన యజమానుడు ఆ గిలాదు అనే ప్రాంతముని సంపూర్ణంగా దున్ని పాడు చేసినప్పటికీ కూడా ఈ చిన్నది ఏమాత్రము కూడా కోపం పెట్టుకోలేదు. దేవుడు కూడా కోపగించాడు. But this girl అయితే ఈ చిన్నది was looking at him with the eye of compassion. మరి ఎంతో దయగలిగిన దృష్టితో చూస్తుంది. Beloved, what about our condition? I know most of us are here born again believers, and we have to learn something out of it. మరి ప్రియులారా, మన పరిస్థితి ఏంటి? మనలో అనేక మంది రక్షణ పొందిన వారు ఈ చిన్నదాని దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. I am saying we, that includes me. మరి మనము అంటున్నానంటే నేను కూడా. I am no way alienating myself from this. మరి దీని నుంచి నన్ను నేను వేరుపరచుకోవట్లేదు. I am not trying to tell you that I am better than you. మరి మీకంటే శ్రేష్ఠుడను అని But we చెప్పుకోవట్లేదు. need to learn some lessons when we come across such kind of incidents in the word of God. దేవుని వాక్యములో ఇటువంటి సందర్భాలు మనం చదివినప్పుడు అనేక పాఠాలు మనం If నేర్చుకోవాలి. we just pass it on, it is of no use. కేవలం అలా చదువుకుంటూ పోతే ఏమాత్రం ఉపయోగం లేదు. The Spirit of God pricks you and it pricks you, pricks you and it pricks you. మరి దేవుని యొక్క ఆత్మ మనల్ని గుచ్చుతుంది. So this girl, she was looking for a good of her master. మరి ఈ యొక్క చిన్నది తన యజమానుడి యొక్క మరి మేలు కోరుతుంది. What was her communication to her mistress? మరి తన యజమానురాలి భార్యతో ఏమంటుంది? She said like this, మరి if only my master were with the prophet in Samaria. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. What does this signify to us? మరి ఇది మనకి ఏమి చెప్తుంది? That she had faith enough మరి తనకు విశ్వాసం ఉంది to believe that Elisha's God, Lord Yahweh, could heal this leprosy. మరి ఎలీషా దేవుడు, యెహోవా దేవుడు ఈ కుష్ఠరోగాన్ని స్వస్థపరచగలడు అనే విశ్వాసం ఉంది. That's the amount of faith was found in this little maid who was between 12 years or maybe of 12 years. మరి ఈ చిన్నది బహుశా 12 సంవత్సరాలు లేకపోతే అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఎంతో గొప్ప విశ్వాసాన్ని చూపిస్తుంది. Elisha was a prophet in the northern kingdom, was traveling around the 10 tribes, but he made his residence in a place called Samaria. మరి ఎలీషా ఆ 10 గోత్రాల మధ్యలో అతను సంచరిస్తా ఉన్నాడు. తన ఇంటిని కూడా మరి అయితే అయినప్పటికీ కూడా సమరయ ప్రాంతంలో తన ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. So what does she say? మరి ఆమె ఏమంటుంది? Where the prophet dwells, there my God dwells, and that God has got a capacity to heal this leprosy. నా ఆ ప్రవక్త ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. ఆ దేవునికి కుష్ఠరోగాన్ని స్వస్థపరిచే ఆ శక్తి ఉంది అంటుంది. This man was a very powerful man, very talented man. He had all the attributes to be on the top position, which he was, and which he came from the ranks. He was just a shooter who shot Ahab. From there till there, to become a general of an army, he rose from the ranks. మరి ఈ యొక్క నయమాన్ అనే వ్యక్తి ఎంతో తలాంతులు కలిగిన వ్యక్తి. గురి చూసి ఆహాబును కొట్టాడు, చంపాడు. ఎంతో ఉన్నతమైన స్థానానికి, సైన్యాధిపతి అనే స్థానానికి వ్యక్తి వెళ్ళాడు. And this man is having a small little problem. That problem is leprosy, and that's the biggest problem. మరి ఈ వ్యక్తికి ఒక చిన్న సమస్య ఉంది. అదేంటంటే కుష్ఠరోగము. అది చాలా పెద్ద రోగముగా ఉంది. And God illustrates his way of salvation through a little maid, and this maid shows all kinds of character of God. మరి దేవుడు ఒక చిన్న దాని ద్వారా మరి తన యొక్క నయమాని యొక్క రక్షణను ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఈ చిన్నది కనపరుస్తుంది. The Lord Jesus Christ displayed the similar kind of a character. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇటువంటి లక్షణాన్ని ఆయన చూపించాడు. Both the male factors who have been crucified on either sides of him were reviling him with the words. మరి యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఇద్దరు కూడా
యేసుక్రీస్తు ప్రభువును మాటలతో And దూషిస్తున్నారు. then they put a crown of thorns on his head. మరి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. The extreme ridicule of a man is to be spat upon the face of a human man. మరి ఒక వ్యక్తిని దారుణంగా అతి దారుణంగా దూషించడం అంటే తన ముఖం మీద ఉమ్మివేయడం. All these things have been done to him. అతనికి ఇవన్నీ కూడా జరిగినాయి. But in Luke's Gospel chapter 23 verse 34, he's got the courage to say, Father, forgive them, for they know not what they do. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎంతో ధైర్యంగా అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక మీరు క్షమించమంటున్నాడు. The similar kind of words what Stephen the first martyr uses in Acts of Apostles chapter 7 verses 59 and 60. మరి ఇవే మాటలు అపోస్తల కార్యములు మొదటి 7వ అధ్యాయము మరి 59-60లో స్టెఫెను కూడా ఇవే మాటలు పలికాడు. These are the words of the people who follow Christ. ఈ మాటలు యేసు ప్రభువును వెంబడించేవారు పలుకుతారు. But several hundred years before Christ, this little maid was able to display the similar kind of a character in spite of her own town was threshed of Gilead. And this man, he robbed her of the comfort of the family and brought her to be a mistress. She says, now let my master be healed of his leprosy. అయితే యేసు క్రీస్తు పూర్వము 100 సంవత్సరాల క్రితము అయినప్పటికీ కూడా ఈ చిన్నది తన ప్రాంతమంతా కూడా మరి వీరు ఈ సిరియన్లు వారు దున్నినప్పటికీ కూడా పాడు చేసినప్పటికీ కూడా ఈ చిన్నది యజమానురాల దగ్గరకు తీసుకురాబడింది. అయినప్పటికీ కూడా తన యజమానుని యొక్క మేలు కోరుతుంది. And she expressed her faith in the Lord. మరి ప్రభువు మీద తన యొక్క విశ్వాసాన్ని చూపిస్తుంది. And then she said, you should also realize one thing. మరి మనం ఇంకొక సంగతిని కూడా గ్రహించాలి. If you go to verse 4, 4వ వచనం చూస్తే we find an extraordinary thing happening here. ఒక అతీతమైన సంగతి ఇక్కడ కనబడుతుంది. One went in and told this Lord, saying, thus and thus said the maid, this is of the land of Israel. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. In English it says thus and thus. మరి ఇంగ్లీష్ బైబిల్లో అయితే మరి ఈ విధంగా చెప్పబడింది. What does this emphasize? మరి ఇది దేనిని నొక్కి చెప్తా ఉంది? Don't you know a person with this kind of a reputation had said these words? These words are trustworthy words. మరి నీకు తెలీదా ఒక పేరుగాంచిన వ్యక్తి, ఒక పేరు కలిగిన వ్యక్తి ఇటువంటి మాటలను చెప్తుంది. ఇవెంతో నమ్మశక్యము కలిగిన మాటలు ఇవన్నీ. How could she earn that kind of a reputation in that alien land? మరి ఆ యొక్క అన్య దేశంలో అటువంటి పేరును ఎట్లా సంపాదించింది? You know who said these things, that you will be healed in the land of in the land of northern Israel? It is because of this little maid. That means her word was respected. మరి దాని అర్థం ఏంటంటే ఆ చిన్నది మాటలు చెప్పినప్పుడు ఆ మాటలను నయమాను గౌరవించాడు. And నయమాను కాదు, ఒక ఆయన పోయి these words are very trustworthy words. Like that he is saying thus and thus, meaning that. మరి ఒక వ్యక్తి వెళ్ళి చెప్పినప్పుడు ఆ చిన్నదాని మాటలు ఎంతో మరి నమ్మే మాటలుగా ఉన్నాయి. Those words can be trusted. మరి ఆ మాటలను మనం నమ్మొచ్చు. If that little maid had said that there is a cure for your disease in the land of Israel, there is a cure. మరి ఆ చిన్నది ఇశ్రాయేలు దేశంలో నీ రోగానికి స్వస్థత ఉంది అని ఆ చిన్నది చెప్పినప్పుడు ఖచ్చితంగా స్వస్థత ఉంది. Can our word, your word and my word be taken to that standard of measurement in our integrity? మనం మాట్లాడే మాటలు కూడా మనం యథార్థతతో పలికినప్పుడు మరి అటువంటి అంతస్తులోనికి అవి తీసుకురాబడతాయా? Can people say that so and so had said it? మరి ఫలానా వ్యక్తి చెప్పాడు అని ప్రజలు చెప్తారా? We shift our stand just like that. మనము ఊరికనే మరి మనం మారిపోతూ ఉంటాం. We change our colors like chameleon. మరి ఆ యొక్క ఊసరవెల్లి వలె మన రంగులు మారుస్తూ ఉంటాం. And we call ourselves Christians. మనల్ని మనము క్రైస్తవులుగా పిలుచుకుంటాం. You are not Christians if you are doing that. ఆ విధంగా చేస్తే మనం క్రైస్తవులము కాదు. If we are standing upon one word. మనం నిలబడితే ఒక మాట మీద నిలబడాలి. Our truth is truth, our A is A, our nay is nay. మరి సత్యము సత్యమై ఉండాలి, అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. It requires time to build up such reputation. మరి అటువంటి పేరు సంపాదించాలంటే సమయం పడుతుంది. But nevertheless this little maid of 12 years old has gained the kind of reputation. అయినప్పటికీ కూడా 12 సంవత్సరాలు కలిగిన ఈ చిన్నది అటువంటి పేరు సంపాదించింది. And not only that, అంత మాత్రమే కాదు, basing on her word, this man Naaman is a high ranking official. He goes and meets the king of Syria Ben-Hadad,
మరి ఈ నయమాను ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న సైన్యాధిపతి ఆ చిన్నదాని మాటలను పట్టుకొని రాజునొద్దకు వెళ్ళాడు. And he goes to him. ఆయన దగ్గరికి వెళ్ళాడు. And he tells him, ఆ విధంగా చెప్తున్నాడు రాజు, there is a cure for my leprosy in that place. ఆ దేశములో నా యొక్క రోగానికి స్వస్థత ఉంది. He is basing the words of this little maid has become a benchmark for him to go to a king. For example, in our days, we go to a high-ranking Prime Minister of India saying that so-and-so little girl has told me that you have to recommend so-and-so thing. Then he will laugh at you and say, what are you saying? You are coming and depending and leaning upon the words of this little maid who has been caught captive. He never said that. మరి ఆ చిన్నదాని మాటలు పట్టుకొని మన దినాల్లో మనం గమనిస్తే, మరి ఒక చిన్నది చెప్పే మాటలు పట్టుకుని ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక చిన్నది ఈ విధంగా చెప్పిందంటే, మరి ఏంటి ఒక చిన్నది చెప్పిందా అని మనల్ని బుద్ధిహీనులుగా మరి వారు గమనించవచ్చు, చూడొచ్చు. But here the scenario is different. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే వేరేగా ఉంది. The whole situation is different. ఇక్కడ పరిస్థితి అంతా వేరేగా ఉంది. One went and told Naaman that little maid had said, మరి ఒక వ్యక్తి వెళ్ళి నయమానుకు చెప్పాడు, ఆ దేశపు చిన్నది ఈ విధంగా చెప్పిందని, saying that she emphasized the fact that there is a cure for your disease at the land of Samaria. మరి అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆ సమరయ ప్రదేశములో నీ రోగానికి స్వస్థత ఉంది అని ఆ చిన్నది చెప్పిందని చెప్తున్నాడు. And immediately this man goes to the king of Syria, and that man says immediately, I am going to write a letter to the king of Israel. వెంటనే ఈ వ్యక్తి వెళ్ళి సిరియా రాజుకు చెప్పినప్పుడు ఆ సిరియా రాజు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు రాజునకు ఒక దూత చేత పత్రిక పంపిస్తానంటున్నాడు. If you meditate on this whole chapter, ఈ యొక్క అధ్యాయం అంతా మనం ధ్యానిస్తే, you would realize the king of Israel did not have the kind of faith the little maid had. మనకు ఏమనగా అర్థమవుతుందంటే, ఆ చిన్నది ఎటువంటి విశ్వాసం అయితే కలిగి ఉందో ఇశ్రాయేలు రాజుకు ఆ విశ్వాసం లేదు. He wanted to go and tear up his clothes, saying that he is seeking an occasion for a fight with me, like that he was saying. ఆ ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడంటే, తన వస్త్రాలు చింపుకొని ఆ సిరియా రాజు నా మీద దాడి చేయడానికి ఒక అవకాశం తీసుకుంటున్నాడు అంటున్నాడు. But whereas this little girl, అయితే చిన్నది చూస్తే, basing upon her word, he goes to the king. ఆ చిన్నదాన్ని చెప్పిన మాటలను బట్టి అతను రాజు దగ్గరికి వెళ్ళాడు. When he went to the king, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు what did he do? ఆయన ఏం చేశాడు? You see a very different kind of thing happening here in verse 5. ఈ 5వ వచనంలో ఒక వింతైన సంగతి జరుగుతుంది. And the king of Syria said, go, and I will send a letter unto the king of Israel. And he departed, took with him 10 talents of silver, 6,000 pieces of gold, and 10 changes of raiment. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదునని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. This incident we are discussing is roughly about 2,600 years or 2,640 years back story. ఈ యొక్క సందర్భము 2600 లేకపోతే 2649 సంవత్సరాల క్రితము జరిగిన సంగతి. That is what we are discussing now. ఆ విషయాన్ని ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. In those days this man was carrying how much? మరి ఆ దినాలలో ఈ వ్యక్తి దగ్గర ఎంత ఉంది? 10 talents of silver, మరి 10 తలాంతుల వెండి ఉంది, plus 6,000 pieces of gold, మరి 1,20,000 రూపాయల బంగారం, plus 10 changes of raiment. 10 దుస్తుల బట్టలు. A modern theologian has calculated the value of this. మరి ఒక ఆధునిక వేదాంత శాస్త్రి మరి ఏ విధంగా దీన్ని లెక్కించాడంటే, they have calculated the goods brought by Naaman was 10 crores 34 lakhs 2,560 years back. మరి 60 సంవత్సరాల క్రితం ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, దీని యొక్క వెల 10,36,34 లక్షల విలువ. సంవత్సరాల కింద 2,500 and odd years ago, the 10 crore and 34 lakhs, if you calculate the inflation, how much it would be in these days calculation? మరి ఆ 2,500 సంవత్సరాల క్రితము ఈ యొక్క 10 కోట్లు అంటే మరి ఈ దినాలలో ఎంత ఉంటుందో మనం ఆలోచించవచ్చు. I leave it to your imagination. మరి మీ ఊహకు నేను వదిలేస్తున్నాను. Some theologians say, ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడు, he came with the wealth which is unaccounted in our terms. మరి మన యొక్క భాషలో చెప్పాలంటే అతను మరి లెక్కలేనంత విస్తారమైన ధనాన్ని తీసుకొచ్చాడు. So much of money, ఎంతో డబ్బును తీసుకొచ్చాడు, so much of things. మరి ఎన్నో వస్తువులు తీసుకొచ్చాడు. And he came to him, ఆయన దగ్గరకు వచ్చాడు, and he stood in front of the prophet. ఆ ప్రవక్త ముందు నిలబడ్డాడు. But what happened? అయితే ఏం జరిగింది? Prophet said, sorry, this money and other things will not value. ప్రవక్త అన్నాడు, ఈ యొక్క డబ్బులు గాని ఈ యొక్క వస్తువులు గాని
అవి నాకు అవసరం లేదన్నాడు. You cannot buy salvation. రక్షణను మీరు కొనుక్కోలేరు. See, Mark Gospel, మార్కు సువార్త chapter 8. 8వ అధ్యాయం. Gospel according to Mark and chapter 8 and verse 37, please. మార్కు సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. Or what shall a man give in exchange of his soul? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? What can you give in exchange or in lieu of your salvation? నీ యొక్క రక్షణకు బదులుగా నువ్వు ఏమి ఇయ్యగలవు? It proves that money can't buy salvation. తనకేమర్థమవుతుంది, ఏం రుజువు చేస్తుందంటే డబ్బు రక్షణను కొనలేదు. It appears to us that the attitude of Elisha was very rude towards this man Naaman, who was a high ranking official coming as a emissary with a letter being carried by the king Ben-Hadad to the land of Israel, but his behavior towards him was very rude. అయితే ఈ ఇశ్రాయేల్ రాజు దగ్గరికి నయమాన్ అనే వ్యక్తి సిరియా రాజు దగ్గర నుంచి ఒక పత్రికను తీసుకొని ఈ యొక్క బహుమానం అంతా తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా యొక్క ప్రవర్తన, ఎలీషా అనే మాటలు చాలా కఠినంగా కనబడుతున్నాయి. It appears very rude. చాలా కఠినంగా కనబడుతున్నాయి. In 2 Kings chapter 5 verse 15. రెండవ రాజులు 5వ అధ్యాయం 15వ వచనం. And he returned to the man of God and all the company that came and stood before him, and he said, Behold, now I know that there is no God in all the earth but in Israel. Now there, I pray thee, take a blessing of thy servant. And as he said, as the Lord liveth whom I stand, I will receive none. He was very rude. He was very blunt. He was willing to say that salvation is not purchasable. It is not a commodity of purchasable. It is a commodity which has been given freely, and it has been given by grace, and that's only by the grace of God. 15వ వచనంలో అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడు నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిన అతనితో చెప్పగా, ఈ వచనం చదివినప్పుడు మరి ఎలీషా ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే రక్షణను మనం ఏమాత్రము కొనలేము, అది ఉచితముగా ఇవ్వబడుతుందనే సంగతిని మనం గ్రహించాలి. But prophet Elisha was doing it rightly. అయితే ప్రవక్త అయిన ఎలీషా అతను సరిగానే ప్రవర్తిస్తున్నాడు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 16, 16వ అధ్యాయం verse 26. 26వ వచనం. For what is a man profited if he shall gain the whole world and lose his own soul? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? A man can earn the whole world, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకోవచ్చు, yet can he lose his own soul? అయినప్పటికీ కూడా తన ప్రాణమును పోగొట్టుకోవచ్చు. This is what happening in the life of Naaman. నయమాను జీవితంలో ఇదే జరుగుతుంది. The man was a highly talented, ఈ వ్యక్తి చాలా తలాంతులు కలిగిన వాడు. rose up from the ranks of a soldier to become the army soldier. ఒక సైనికుడిగా ఆరంభించి ఒక సైన్యాధిపతిగా అయ్యాడు. Then he becomes the general of that army. తర్వాత ఆ యొక్క సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. And he is at most valuable in the sight of his king. All the money what Naaman is carrying is provided by the king. నయమాను ఏ డబ్బునైతే తన దగ్గర ఉందో అది అంతా కూడా అది రాజు ఇచ్చిన డబ్బు. See, you cannot buy with the money the salvation. రక్షణను డబ్బుతో మనం కొనుక్కోలేం. Though this man was very highly esteemed in the sight of his king, he was able to part with 10 crore 34 lakhs worth of goods to him. That means he was saying, in other words, this is what is your value in my eyes. మరి రాజు దృష్టిలో ఎంతో అత్యున్నతమైన స్థానము కలిగిన వాడు, ఎంతో మంచి పేరు ఉన్నవాడు. రాజు దృష్టిలో మరి 10 కోట్లు 34 లక్షలు రాజు ఇతనికి ఇచ్చాడు. That means you are worth of that much amount. దాని అర్థం ఏంటంటే నీ యొక్క విలువ 10 కోట్లు 34 లక్షలని రాజు చెప్తున్నాడు నయమానుతో. Your value may be anything in the sight of any man, of whatever may be the value, but it is of no value when you come to the presence of God. మరి మనుషుల దృష్టిలో నీ యొక్క విలువ ఎంతో గొప్ప విలువ అయి ఉండొచ్చేమో గానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమాత్రము కూడా నీకు దానికి విలువ లేదు. As long as you are under the leprosy. మరి నువ్వు ఆ కుష్ఠరోగము క్రింద ఉన్నంత వరకు. In Ecclesiastes chapter 1 verse 3, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో it says like this, ఈ what విధంగా profit రాయబడింది. hath a man of all his labor which he taketh under the sun? సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? You may be anything, but you are still a leper. మీరు ఎవరైనా ఉండొచ్చు, అయితే నువ్వు ఇంకా మరి ఒక కుష్ఠరోగిగానే ఉన్నావు. You are a leper and therefore there is no value for a leper. మరి నువ్వు ఒక కుష్ఠరోగివి కాబట్టి ఒక కుష్ఠరోగికి విలువ లేదు. And you carry how much ever amount with you,
but you cannot buy the salvation. నీ దగ్గర ఎంతైనా డబ్బు ఉండొచ్చు, అయితే రక్షణను నువ్వు కొనుక్కోలేవు. So if you turn to Matthew's Gospel in chapter 13 మత్తయి సువార్త 13వ అధ్యాయం చూస్తే and verse 46, 46వ వచనం it reads like this: ఈ విధంగా ఉంది. Who, when he had found one pearl of great price, went and sold all that he had, and he brought it. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. This is not the value of salvation what Lord was speaking here. This is to make us to understand that if you have everything, you pour out everything, it doesn't equate with salvation. That's what he was saying here. రక్షణకు సంబంధించిన విలువను గురించి ఇక్కడ ప్రభువు చెప్పట్లేదు, కానీ నువ్వు ఎంత కుమ్మరించినా సరే, నీ దగ్గర ఎంత ఉన్నా సరే రక్షణతో సమానము కాదు అని చెప్తున్నాడు. Elisha was saying the same thing when he was behaving so rudely towards Naaman in 1 Kings chapter 5 verses 15 and 16. రెండవ రాజులు 5వ అధ్యాయము 17-16 వచనాల్లో ఎలీషా ఎప్పుడైతే అంత క్రూరంగా కఠినంగా జవాబు చెప్తున్నాడో నయమానుకు, ఎలీషా కూడా ఇదే రీతిలో చెప్తున్నాడు. And this Naaman's perspective was wholly changed after listening or seeing the reaction of the prophet of God. మరి దేవుని యొక్క ప్రవక్త యొక్క ప్రతిస్పందన చూసిన తర్వాత ఎలీషా యొక్క వైఖరి సంపూర్ణంగా మారిపోయింది. He came to give him something. మరి ఏదైనా ఇవ్వాలనుకొని వచ్చాడు. Now what does he say? ఇప్పుడు ఏమంటున్నాడు? What he says in verse 6, and he urged him to take it, but he refused. And Naaman said, Shall there not then, I pray thee, to be given to thy servant 2 mules burden of earth? I will request you to give me the earth where you stand. It speaks of the purity of the presence of your God. So I want to carry it to our land, where there is a Rimmon being worshipped there. మరి 16వ వచనంలో ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను, అతడు ఒప్పకపోయెను. Here we see 2 transitions happening. ఇక్కడ 2 మార్పులు జరుగుతున్నాయి. This man totally right about turned towards Elisha. ఈ వ్యక్తి సంపూర్ణంగా ఎలీషా వైపు తిరిగాడు. And another man called Gehazi. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, గెహాజీ అనే వ్యక్తి. That man was called to be the student after Elisha, to become or to take over the office of the prophet after Elisha. మరి ఎలీషా కింద ఒక విద్యార్థిగా ఉన్నాడు. ఎలీషా తర్వాత ఎలీషా యొక్క పనిని ఈ గెహాజీ కొనసాగించవలసి ఉంది. Whatever miracles Elijah did, Elisha did it in double. మరి ఏలియా ఎటువంటి అద్భుతాలు అయితే చేశాడో రెండంతలుగా ఎలీషా చేశాడు. I am running out of time, that's why I am not seeing into the references. మరి సమయంకి హద్దుబాటును బట్టి ఆ రెఫరెన్స్లు చూడట్లేదు. So whatever Elijah has done, Elisha has done double. And if Gehazi would have walked worthy, he would have done double and double. That means 4 times what Elijah had done. మరి ఏలియా ఏదైతే చేశాడో రెండంతలుగా ఎలీషా చేశాడు. ఒకవేళ గెహాజీ గనుక యోగ్యంగా నడుచుకొని ఉంటే ఏలియా చేసిన దానికంటే 4 ఇంతలు చేసేవాడు. But alas, that's a very sad downfall. అయితే చివరిగా ఎంతో దౌర్భాగ్యమైన మరి పతనానికి గురయ్యాడు. The transition was very dirty. మరి ఈ మార్పు ఎంతో మురికిగా ఉంది. This man never had leprosy. ఈ వ్యక్తికి ఎప్పుడు కుష్ఠరోగము లేదు. But this man had his eye on the money. అయితే ఈ వ్యక్తి యొక్క దృష్టి అంతా డబ్బు మీద ఉంది. If you read the portion from 28th verse to 25th verse, 20వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదివితే, he runs after them. వారి వెనకాల పరిగెడతాడు. His running was so much. ఎంతగా పరిగెట్టాడంటే In verse 23, 23వ వచనం, and Naaman said, Be content, take 2 talents. And he urged him, and he bound 2 talents of silver in 2 bags, and 2 changes of garment, laid them upon 2 of his servants, and they bare them before him. 23వ వచనం, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. One man came with the leprosy. ఒక వ్యక్తి కుష్ఠరోగముతో వచ్చాడు. Got himself cured. స్వస్థత పొందాడు. And took the 2 mules of mud from there, which signifies the presence of God in that land. ఆ దేశములో దేవుని సన్నిధిని సూచనగా 2 కంచర గాడిదలు మోయపాటి మన్నును తీసుకెళ్లాడు. That man comes from an alien land. అన్య దేశము నుంచి వచ్చాడు ఈ వ్యక్తి. But this man was in the land where the presence of God is there. అయితే ఈ వ్యక్తి ఏమో దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో ఆ దేశములో ఉన్నాడు. He defied God.
దేవుని తిరస్కరించాడు, runs after the money, డబ్బు వెనకాల పరిగెత్తాడు, and he cleaves to the leprosy. మరి ఇప్పుడు ఆ కుష్ఠరోగాన్ని హత్తుకున్నాడు, And he lies to his master. తన యజమానునికి అబద్ధం చెప్పాడు. To get to the conclusion in verse 27, 27వ వచనములో ఇక్కడ మనం గమనిస్తే what did Elisha say? ఇక్కడ The ఎలీషా ఏమంటున్నాడు? leprosy thereof of Naaman shall cleave unto thee, and unto thy seed forever. And he went out from his presence as a leper, as a white as snow. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. Leprosy is a symbol of curse. మరి కుష్ఠరోగం అనేది శాపానికి గుర్తుగా ఉంది. It is an infliction of curse by God. మరి దేవుని యొక్క శాపానికి గుర్తుగా ఉంది. Numbers chapter 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. Numbers and chapter 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయం Verse 10. 10వ వచనం. And the cloud departed from off the tabernacle, and behold, Miriam became leprous white as snow. And Aaron looked upon Miriam, and behold, she was leprous. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. Miriam got this leprosy మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది because she defied against the command of God against Moses. మరి మోషేకు విరుద్ధంగా దేవుని యొక్క ఆజ్ఞను ఆమె అతిక్రమించింది. God inflicted curse upon her in the form of leprosy. మరి దేవుడు ఆమెను కుష్ఠరోగం విధములో ఆమెను శపించాడు. But in verse 13 we see that Moses performing the act of Christ, a type of Christ, as a mediator between her and God in verse 13. అయితే 13వ వచనంలో మోషే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఆమెకు దేవునికి మధ్యవర్తిగా ఇక్కడ కనబడుతున్నాడు. Beloved, I would like to urge you on the basis of this illustration what we have read just now. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగమును బట్టి నేను మీకు ఏమని విన్నవించుకుంటున్నానంటే, It is we also want to urge you like Moses how he urged for the sake of Miriam. మరి మిరియాం పక్షముగా మోషే ఏ విధంగా అయితే ఎలుగొత్తి ప్రార్థన చేశాడో మేము కూడా మరి మీకు ఆ విధంగా విన్నవించుకోవాలనుకుంటున్నాం. Salvation is granted by grace. మరి రక్షణ కృప ద్వారా ఇవ్వబడుతుంది. However dirty sinner, however typical sinner you were till yesterday, it doesn't matter. If you come under the blood today with a simple faith, you will be saved. నిన్నటి వరకు కూడా నువ్వు ఎంత ఘోరమైన పాపి అయినప్పటికీ కూడా ఈ దినము నువ్వు రక్తము క్రిందికి వస్తే, యేసు ప్రభు యొక్క రక్తము క్రిందికి వస్తే నువ్వు రక్షించబడతావు. It cannot be purchased with any amount of wealth. మరి ఎంత డబ్బు చేతనైనా సరే రక్షణను మనం కొనుక్కోలేం. That is what we have seen in the illustration on 2 Kings and chapter 5. రెండవ రాజులు 5వ అధ్యాయంలో రాయబడిన సందర్భము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. In Ephesians chapter 2, ఎఫెసీ 2వ అధ్యాయంలో verse 8 says, 8వ For వచనంలో by grace are ye saved through faith, and not of yourself, it is a gift of God. మరి కృప ద్వారా మీ విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. And it is not based on our works, మన యొక్క క్రియలను బట్టి కాదు, that none should boast. మరి ఎవరు కూడా అతిశయించడానికి వీలు లేదు. Beloved, this is the great salvation which you can attain it, or you can run after this world and you can inflict yourselves with the kind of leprosy what Gehazi, though living in the land of God, was not willing to accept God, but he was willing to accept leprosy. మరి యొక్క ఉచితమైన రక్షణను నువ్వు పొందొచ్చు, లేని ఎడల ఈ లోక సంగతుల వెనకాల పరిగెత్తి గేహాజీ ఏ విధంగా అయితే ఆ ధన్యకరమైన స్థలములో ఉన్నప్పటికీ కూడా కుష్ఠరోగాన్ని ఏ విధంగా అయితే పొందాడో ఆ విధంగా కూడా రోగాన్ని పొందొచ్చు. Bible says in Hebrew chapter 2 and verse 3, how shall we escape if we neglect so great salvation? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాం? How shall we escape? ఎలా తప్పించుకుంటాం? Escape what? మరి ఏం తప్పించుకుంటాం? Escape eternal torment. మరి నిత్యమైన ఆ యొక్క వేదనను తప్పించుకుంటాం. We see a bit of an expression in Luke Gospel chapter 16, the torment of the hellfire. మరి లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ నరకాగ్నిలో ఉండే ఆ వేదన బాధ అంతా కూడా ఇక్కడ కొంత మనకు కనబడుతుంది. The man cries out for help towards Father Abraham. మరి తండ్రి అయిన అబ్రహాం వైపు చూచి ఈ వ్యక్తి మొరపెడుతూ ఉంటాడు. That's a place where there is torment and gnashing of teeth. అక్కడ పండ్లు కొరుకుట గొప్ప వేదన అక్కడ ఉంది. If you turn to Matthew's Gospel, మత్తయి సువార్త చూస్తే chapter 13, 13వ అధ్యాయం verse 42. 42వ వచనం. And shall cast them into a furnace of fire. This is what
we will not escape if we neglect this salvation. మరి గొప్ప రక్షణను గనుక మనం నిర్లక్ష్యం చేస్తే గొప్ప అగ్నిగుండములో పడవేయబడతాం. This is a place where there is torment, and there will be a torment for eternity. ఇక్కడ గొప్ప వేదన ఉంది, నిత్యత్వము కూడా అక్కడ వేదన పడుతూ ఉండాలి. Like many false and preachers with the kind of hyper grace trying to tell us that there is no place called hell. మరి కొంతమంది బోధకులు హైపర్ గ్రేస్ అనే బోధిస్తున్నారు, నరకం అనే స్థలము లేదు అని చెప్తున్నారు. No, it is there. అది నరకం ఉంది. It was not intended for you and me. అది నీ కోసము నా కోసము కాదు. It was intended towards Satan and his fallen angels. మరి సాతాను కోసము పడిపోయిన దేవదూతల కోసము సిద్ధపరచబడింది. According to Matthew's Gospel chapter 25 verse 41, it was not intended towards man. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం ప్రకారముగా అది మనుషుల కోసము కాదు. But it is a place of torment. అయితే అది వేదనతో ఉండే స్థలం అది. Beloved, why do you want to go there? ప్రియులారా, మరి ఎందుకు అక్కడికి If you వెళ్ళాలనుకుంటున్నారు? are listening through any kind of a medium and you have not yet come into a direct contact with the Savior called Lord Jesus Christ, ఏ విధం చేతనైనా మీరు యొక్క వర్తమానమును వింటుంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఇంకా నేరుగా కూడా ఆయన దగ్గరకు మీరు రాకపోయి ఉంటే, it is now is the acceptable time. ఇది అనుకూలమైన సమయం. ఇది Matthew's Gospel మత్తయి సువార్త chapter 10 10వ అధ్యాయం verse 42, 42వ and వచనం. whosoever shall give to drink unto one of these little ones a cup of cold water in my name of his disciples, verily I say unto you, he shall in no wise lose reward. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. One glass of water you will not lose your reward. మరి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పుడు మీరు బహుమానం What పోగొట్టుకోరు. about your reward if you offer this great salvation to people? మరి ఈ యొక్క గొప్ప రక్షణను ప్రజలకు చెప్పినప్పుడు అప్పుడు మీకు కలిగే బహుమానం ఎట్లా In ఉంటుంది? the entire preachings of Christ, క్రీస్తు యొక్క బోధ అంతటిలో కూడా the highest amount average, if somebody has noted it down, some theologians, they say that he has preached more about hell rather than heaven. మరి బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే పరలోకాని కంటే కూడా నరకమును గురించే క్రీస్తు ఎక్కువగా తన బోధలో Our బోధించాడు. preaching should contain hellfire. మన యొక్క బోధలో నరకాగ్ని గురించి ఉండాలి. Matthew's Gospel chapter 10 verse 28. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. And fear not them which kill the body, but are not able to kill the soul, but rather fear them which is able to destroy both soul and body in hell. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. It is very simple ఇది చాలా సులువైనది. to evade this torment. ఈ యొక్క వేదన నుంచి తప్పించుకోవాలంటే Romans 10:9 says we need to confess. రోమా 10:9లో మీరు ఒప్పుకోవాలి. Romans 10:10 says we need to believe in heart. రోమా 10:10లో హృదయమునందు విశ్వాసం ఉంచాలి. And your name will be written in the Lamb's book of life according to Revelation chapter 20 and verse 15. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం ప్రకారముగా గొర్రెపిల్ల జీవ గ్రంథములో మీ పేరు రాయబడుతుంది. If you turn to John's Gospel యోహాను సువార్త చూస్తే chapter 3 3వ అధ్యాయం verse 17, 17వ his వచనం. intention of coming into this world is not to condemn people, but who has not accepted him is already condemned, like that we read. మరి ఇక్కడ 17వ వచనం ఏం చెప్తున్నామంటే మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడము తీర్పు తీర్చడానికి రాయలేదు ఆయన. It is the intention of the Lord మరి ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటంటే that none should perish. ఎవరు కూడా నశించిపోకూడదు. 2 Peter chapter 3 and verse 9. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2 Peter and chapter 3 verse 9. 2 పేతురు 3:9. Not willing that any should perish, but all should come to repentance. మరి కొందరు 3 and verse 9. 3వ అధ్యాయము 9వ వచనం 2 పేతురు అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. He does not offer this thing as in a selective manner, but his intention is that all should be saved. ఏదో కొద్ది మందికి మాత్రమే ఆయన ఈ రక్షణ ఇవ్వట్లేదు కానీ అందరూ కూడా రక్షించబడాలని ప్రభు కోరుతున్నాడు. 1 Timothy and chapter 2 మొదటి తిమోతి 2వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Who will have all men to be saved and to come unto the knowledge of truth. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. This is what is the message of salvation. ఇది రక్షణ యొక్క వర్తమానమైంది. For our better understanding, we have seen an illustration from 2 Kings and chapter 5. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి 2వ రాజులు 5వ అధ్యాయాన్ని చూసాం. Salvation is not a thought, it's not a philosophy, it's a reality. It
coming in contact with the living God. మరి రక్షణ అనేది ఒక ఆలోచన కాదు, ఒక సిద్ధాంతము కాదు, సజీవమైన దేవునితో మనం సంబంధం కలిగి ఉంటున్నాం. అది యథార్థమైన సంగతి. Psalm 3, మూడవ కీర్తన, Psalm 3 and verse 8 please. మూడవ కీర్తన 8వ వచనం. If you see here, salvation belongeth unto the Lord, thy blessing is upon thy people, Selah. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక. సెలా. It belongs to the Lord. అది రక్షణ యెహోవాకు Salvation చెందింది. brings blessings. రక్షణ ఆశీర్వాదాన్ని Sin తీసుకొస్తుంది. is leprosy, and this sin will push you into curse called sin. పాపం అనేది కుష్ఠరోగము లాంటిది. ఈ కుష్ఠరోగము అది పాపములోనికి మనల్ని నెట్టివేస్తుంది. And appearing of Jesus Christ, we will be saved. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమవుతాడో అప్పుడు రక్షించబడతాం. He is the only way. ఆయన మాత్రమే మార్గము. He did not say, I am one of the way to the salvation, but he said, I am the way. మరి మార్గములలో రక్షణకు నేనొక మార్గం అని ప్రభు చెప్పలేదు గాని నేనే మార్గం అంటున్నాడు. He is the only way. ఆయన మాత్రమే He మార్గం emphasizes అన్నాడు. in 1 Peter chapter 1 మొదటి పేతురు మొదటి అధ్యాయములో and verse 7, 7వ వచనం in the last portion, చివరి భాగములో what do we see here? ఏం చదువుతున్నాం? At the appearing of Jesus Christ, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, whom having not seen ye love, in whom though now ye see him not, ye believing, ye rejoice with joy unspeakable and full of glory, receiving the ends of your faith, even the salvation of your soul. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకై విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. Acts of Apostle and chapter 2 and verse 38. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ It వచనం. reads like this in the second portion. Then Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. There is salvation in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో రక్షణ ఉంది. And ultimately we know it is a grace, and it is given by grace and not by the merit of any activity of a man. మరి చిట్ట చివరిగా మనం తెలుసుకున్న సంగతి ఏంటంటే అది కృప ద్వారానే అది మనకు లభిస్తుంది కానీ క్రియల ద్వారా అది లభించదు. I would like to close with this reference. ఈ యొక్క రెఫరెన్స్ తో నేను ముగించాలనుకుంటున్నాను. Titus and chapter 2 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం and verses 11 and 12. 12-13 వచనాలు. Titus తీతుకు రాసిన పత్రిక and chapter 2 2వ అధ్యాయం verses 11 and 12. 12-13 వచనాలు. What do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? For the grace of God that bringeth salvation hath appeared unto all men, teaching us that denying ungodliness and worldly lust, we should live soberly, righteously, and godly in this present world. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. Whatsoever words we were able to sow with human limitations may not have reached you, but may the blessed Holy Spirit enable you to understand His word wholly in order to be drawn to His own salvation. మరి మానవ హద్దుబాటులో ఏ వాక్యం అయితే విత్తామో బహుశా అది మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పరిశుద్ధాత్మ దేవుడే ఇంకా మీకు అధికముగా వివరించి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను మీరు పొందినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. May the Lord bless this word. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నయమాని యొక్క చరిత్ర ద్వారా చిన్న బాలిక చెప్పిన సాక్ష్యమును బట్టి తాను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళగలిగినాడు. ఆ విధంగా స్వస్థత పొందాడు కుష్ఠరోగము నుండి. అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. ఎవరైనా మా మధ్యలో ఇంకా రక్షణ పొందకపోతే వారు యేసు ప్రభును నమ్మి పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది దేవుని బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయండి. కుష్ఠరోగం కంటే భయంకరమైన రోగం పాపరోగం. ఆ పాపరోగము నుండి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి, కాపాడండి, కనికరించండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైనా ప్రభువుని ఇంకా అంగీకరించకపోతే దయచేసి మీరు యేసు ప్రభుని అంగీకరించండి, మీ పాపాలు ఒప్పుకోండి. భయంకరమైన రోగము కుష్ఠరోగము
దానికంటే భయంకరమైన రోగము పాపరోగము. ఆ పాపరోగం నుండి విడుదల, స్వస్థత దేవుడి యేసుప్రభు ఇస్తాడు. అలాంటి అనుభవంలోనికి రావడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. ఎవరైనా తీర్మానం చేస్తే మీ చెయ్యెత్తండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీకు ఒక కార్డు కూడా ఇస్తాము. ఆ కార్డులో కొన్ని వాక్యాలు ఉంటాయి, మీకు సహాయపడడానికి అది ఇస్తున్నాం. ఏదో మీరు కార్డు తీసుకుంటే రక్షణ పొందుతారని కాదు. ఆ కార్డులో పాపాలు ఎట్లా ఒప్పుకోవాలా, యేసుప్రభుని ఎట్లా హృదయంలో చేర్చుకోవాలా, కొన్ని వాక్యాలు ఉంటాయి. అది మీకు సహాయపడడానికి ఇస్తున్నాం. ఎవరైనా ఉన్నారా? దయచేసి చేయెత్తండి. ఎవరైనా తీర్మానం చేస్తే చేయెత్తండి. మీకు ఒక కార్డు ఇస్తాము. మీరు తీర్మానం చేయడానికి సహాయకరంగా ఆ కార్డు మీ దగ్గర ఉంచుకోండి. ఆ కార్డు మరి దేవుని వాక్యము ఉన్నది, అందులో దేవుని రక్షణ గురించిన వాక్యాలు అందులో ఉంది. అది మీరు తీసుకోవచ్చు. ఎవరన్నా రక్షణ పొందడానికి ఇష్టపడి ఈ దినం తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు చెయ్యెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీకు ఒక కార్డు కూడా ఇస్తాం. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఎవరైనా కావాలన్నా? ఎవరైనా తీర్మానం చేస్తున్నారా? తీర్మానం చేస్తే దయచేసి మీ చెయ్యెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీకు ఒక కార్డు కూడా ఇస్తాం. కాబట్టి అలాంటి తీర్మానం చేసుకోవడం మంచిది. మన మధ్యలో ఉన్న చాలామంది ఆ తీర్మానం చేశారు. మాకు రక్షణ దొరికింది, మా పాపాలు దేవుడు క్షమించాడు, భయంకరమైన రోగం పాపరోగం నుండి విడుదల ఇచ్చాడు. కాబట్టి దేవునికి ఎంతో మేము కృతజ్ఞులుగా ఉన్నాం. మీరు కూడా అలాంటి కృతజ్ఞతతో జీవించవచ్చు. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, వందనాలు. ఎవరైనా మా మధ్యలో ఇంకా తీర్మానం చేసుకోకపోతే వారితో మీరే మాట్లాడండి. వారి తీర్మానం చేసుకొని రక్షణ పొంది ప్రభు కొరకు జీవించేవారుగా చేయమని, దీవించమని. భయంకరమైన రోగం పాపరోగం, కుష్ఠరోగం కంటే భయంకరమైన రోగం అది. దాని నుండి విడుదల పొందడానికి సహాయం చేయమని, దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరితో, లోకంలో చెదిరి ఉన్న దేవుని ప్రజలందరితో ప్రభు రాకడ వరకు తోడై ఉండి కాపాడి దీవించి దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన, సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన మిత్రుడా నీకేమి లాభముండును, మిత్రుడా నీకేమి లాభముండును ఈలాటి జీవాముతో. యేసుని ప్రేమ స్వరము విని పెరుగుని హృదయము, ప్రభు యేసుని చరణాము చేరి అనంత ముక్తి పొందు. ప్రభు యేసుని చరణాము చేరి అనంత ముక్తి పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా. కృపకాలములో ప్రభు పోయిన వారంలాగా ఈ వారం కూడా ప్రార్థన ఉంటుంది. బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం 6 గంటల నుండి 10 గంటల వరకు, 9:30 వరకు. అది అందరూ అటెండ్ కాండి. శనివారం మాత్రం 8 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. శనివారం మాకు తక్కిన రోజులన్నీ సాయంకాలం 6 నుండి 9:30 వరకు.